ఈరోజు ముఖ్య అతిథి మన విజయ్ కుమార్ గారు ఐఏఎస్ ఎక్స్ఐఏఎస్ ప్రెసిడెంట్ లిబరల్ కాంగ్రెస్ పార్టీ అలాగే స్టేట్ బ్యాంక్ చాలా పొజిషన్ చేసి మనందరూ చాలా మంది దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఈరోజు మనం చీఫ్ గెస్ట్ గా రావాలని ఆయన వచ్చారు. సో సార్ మాట్లాడుతూ Good morning, everyone. సో ఈరోజు మతము, రాజ్యాంగము, రిజర్వేషన్స్, కాన్స్టిట్యూషన్, రిలీజియన్ అండ్ రిజర్వేషన్స్ ఈ అంశం మీద చేస్తున్నటువంటి సెమినార్లో నాకు పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముందుగా మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా విషయాలు ఇప్పుడు శ్రీకాంత్ గారు మనలందరినీ కూడా ఒకసారి అదేదో సినిమాలో వెనక్కి తీసుకెళ్ళినట్టు టైం సైకిల్లో ప్రీ ఇండిపెండెన్స్ నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్స్ మీద, నాలుగు గోడల మధ్య ఎక్కడ ఏం జరిగింది అనేది చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి రీతిలో తెలియజేశారు. సో దాని కంటిన్యూషన్గా వారు చెప్పినటువంటి అంశాలతో పాటు రాజకీయ పార్టీలు ఏ విధంగా ఆడుకున్నాయి, ముఖ్యంగా అధిక జనంతో, కొన్ని కమ్యూనిటీస్ ఏ విధంగా విద్యకు అవకాశాలకి దూరంగా పెట్టినటువంటి అధిక జనాభాని ఈనాటికి వాడుకుంటున్నాయి. స్వతంత్ర ఉద్యమం జరిగింది, స్వతంత్రం అయితే వచ్చింది, కానీ అధికార బదలాయింపు అన్నది ఎవరి నుంచి ఎవరికి జరిగింది? కేవలం ఒకప్పుడు తెల్లవారుగా చెప్పుకునేటువంటి బ్రిటిష్ నుంచి మరొక ఆధిపత్య వర్గానికి అధికార బదలాయింపు జరిగిందా? లేకపోతే ఈ దేశంలో అబారిజినల్స్ అంటే ప్రతి దేశంలో కూడా ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి జాతులు ఉంటాయి. ఆ రకమైనటువంటి ఈ భారతదేశానికి సంబంధించిన అసలైన జాతులు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఈ సంస్కృతిలో ఉన్నటువంటి జాతులకి అధికారం వచ్చిందా? అధికార బదలాయింపు జరిగిందా? ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. అసలు అన్నిటికీ మూలం అక్కడే ఉంది. అది జరిగితే దాని పర్యవసానాలు ఏ విధంగా ఉండుండేవి? అది జరగలేదు అని అంటే దాని పర్యవసానాలు ఏమిటి? ఈరోజు మనం మాట్లాడే ప్రతి సమస్య కానీ, ఎదుర్కొనేటువంటి ప్రతి ప్రశ్న కానీ మూలం అక్కడి నుంచే వచ్చింది. ఒకవేళ నిజంగానే రాజ్యాంగం ఈ జాతుల్ని ఒక 4-5 భాగాలుగా విభజించారు. ఏ విధంగా? కొండల్లో కోనల్లో జీవించేటువంటి తెగలన్నిటికీ ఒక లిస్టు, అలాగే ఊరు బయట నివసించే అంటరానితనానికి గురైన వాళ్ళకి ఒక లిస్ట్, షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్. ఈ రెండు కాకుండా ఉన్నటువంటి శూద్రుల్ని, వెనకబడిన వాళ్ళని అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో దట్ మీన్స్ వాట్? SC, ST are backward. Other than SC, ST are other backward classes. సో SC, ST, OBC 3 కేటగిరీస్. వీటితో పాటు రిలీజియస్ మైనారిటీస్.
ఇవన్నీ కాని వాళ్ళు అదర్స్. ఇది రాజ్యాంగం ఇచ్చిన క్లాసిఫికేషన్. సో ఈ క్లాసిఫికేషన్లో ఎవరికి వచ్చింది అధికారం? ఎస్టీలకు వచ్చిందా, ఎస్సీలకు వచ్చిందా, ఓబీసీలకు వచ్చిందా, మైనారిటీలకు వచ్చిందా, అదర్స్కి వచ్చిందా? సో బ్రిటిష్ నుంచి స్వతంత్రం సాధించాను కానీ బట్ అధికార బదలాయింపు ఎవరికి జరిగింది? అధికార బదలాయింపు ఈ ట్రైబ్స్ గా లిస్ట్ అయిన వాళ్ళు, కాస్ట్లుగా లిస్ట్ అయిన వాళ్ళు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నవాళ్ళు, వీళ్ళు కదా అసలైనటువంటి జాతి, ఇక్కడ జన్మించిన జాతి, ఇక్కడ పుట్టిన జాతి, మూలం ఉన్న జాతి వీళ్ళు కదా. మరి వీరెవరికి అధికార బదలాయింపు జరగకపోతే స్వతంత్ర ఉద్యమానికి అర్థం ఏంటి? ఎవరి కోసం స్వతంత్రం వచ్చింది? ఎవరి స్వాతంత్రం వచ్చింది? ఇది 80 సంవత్సరాల స్వపరిపాలన తర్వాత మనం వేసుకుంటున్న ప్రశ్నలు. అంటే 80 సంవత్సరాల స్వపరిపాలన జరిగింది. 1947 నుంచి మొదటి ఎన్నికలు 52లో జరిగినా కూడా సో 27కి 80 పూర్తవుతాయి. మరి ఆ సమయంలో ఫండమెంటల్ క్వశ్చన్స్ ఇంకా మనం వేస్తూ ఉన్నాము. ఫండమెంటల్ ఇష్యూస్ ఇంకా అడ్రస్ కాలేదు. ఎందుకు? ఏమిటి కారణం? ఇది మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఈరోజు విశాఖపట్నంలో ఈ సెంట్రల్ లైబ్రరీలో కూర్చుని మనం ఈ సెమినార్ చేస్తున్నామంటే మీరందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఎంప్లాయిడ్, knowledgeable, experience in life. In addition to that, you have insults, humiliation, harassment. ఇవన్నీ కూడా చూసి వచ్చారు. సో ఇవన్నీ అసలు రూట్ కాజ్ ఎక్కడుంది? ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి? అందులో ఈరోజు మనం అడ్రస్ చేస్తున్న రిలీజియన్ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే that is another issue or differentiation, discrimination faced by a particular section of the people. So దీనికి కూడా ఏమిటి కారణం? మూలం 146 crores ఇండియన్ పాపులేషన్ ఈరోజు నెంబర్ 1 కంట్రీ. చైనాను దాటి వెళ్ళిపోయింది. ఇంచుమించు 20% ముస్లిమ్స్ ఉన్నారు అంటే నియర్లీ 30 crores ఉంటారు. అదేవిధంగా 20% షెడ్యూల్ కాస్ట్ అంటే అనదర్ 30 crores ఉన్నారు. అబౌట్ 12% ఎస్టీస్ అంటే సంథింగ్ లైక్ ఎంత ఉంటారు? 16 crores అలా ఉంటారు. సో ఈ మూడు కలిపితేనే నియర్లీ 76 crores, 146 crores లో. లేటెస్ట్ గా జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే, మొన్న మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ కమిషన్, కేజీ బాలకృష్ణ కమిషన్ కలిసినప్పుడు అక్కడ జరుగుతున్న చర్చ అంటే పొలిటికల్ సర్కిల్స్ లో కొంతమందితో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఎస్టీలుగా ఉన్న వాళ్ళకి వారు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే ఈ అవకాశం ఎలా తీసేయాలి అన్న దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఆ బిల్లు రాబోతుంది అనేటువంటిది. అయితే దానికి సంబంధించిన జడ్జిమెంట్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. పాట్నా హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. వారు అబోరిజినల్ ట్రైబ్స్ ఒక తెగలుగా జీవించేటువంటి వారికి సపరేట్ కల్చర్ అనేది ఉంది. ఆ సంస్కృతిలో జీవించేవారు ఏ రిలీజియన్ తో ఉన్నా కూడా అదే సంస్కృతిని కొనసాగించినప్పుడు వాళ్ళు ట్రైబ్స్ గానే పరిగణించబడతారు అని ఒక స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ పాట్నా హైకోర్టు ఇచ్చింది. ఇన్స్పైర్డ్ ఆఫ్ దట్ వాళ్ళు కల్చర్కి, రిలీజియన్కి ముడిపెట్టి ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి చర్చ ఎస్సీ కన్వర్ట్స్కి జరుగుతుంది. కాబట్టి వీళ్ళని కూడా దానిలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళకు కూడా తీసేయాలనేటువంటి ఒక ఆలోచన చాలా ముమ్మరంగా జరుగుతుంది. చాలా కాన్షియస్గా చేస్తూ ఉన్నారు అనేది మేము ఢిల్లీలో పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్లో తెలిసినటువంటి అంశం. ఇలా ఇష్యూ ఆఫ్టర్ ఇష్యూ వస్తూనే ఉంది. ఒకదాని కోసం పోరాటం చేసి
దాన్ని పరిష్కరించుకునేటప్పటికి ఇంకొక పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి మూలం ఎక్కడుంది, పరిష్కారం ఎక్కడుంది అన్నది ఒక అంశమైతే, ఇక్కడ మీరు ఈరోజు టాపిక్ రిలీజియన్ రిజర్వేషన్ వర్సెస్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి అంశం. ఇంతకుముందు మనం గౌరవ శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా రిజర్వేషన్స్ అనేటువంటివి డెఫినెట్లీ ఏ కంపల్సరీ రిప్రజెంటేషన్. అంటే ఐ విల్ టెల్ యూ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఎంత టైం తీసుకోవచ్చు? ఓకే, దాన్ని బట్టి నేను చెప్తాను. ఓకే, సో ఐ విల్ టెల్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్, ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేస్తున్నాము. అప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేశాము విమెన్ తోటి, 15 మంది 10 మంది ఒక సంఘంలో. ఆ గ్రూప్స్ని గ్రామ స్థాయిలో సంఘాల మధ్య ఒక బంధం అని నేను సంఘ బంధం అనేది ఒకటి ఏర్పాటు చేశాను. అంటే జనరల్గా విలేజ్ ఆర్గనైజేషన్ అంటారు, గ్రామ ఐక్య సంఘం అని అంటుంటారు పాపులర్గా. బట్ నేను కాన్షియస్గా దానికి ఒక టైటిల్ ఇచ్చినాను, సంఘ బంధం. సపోజ్ ఇప్పుడు అది ఏదో విడవలూరు అనే గ్రామం అనుకో, విడవలూరు సంఘబంధం, కొడవలూరు సంఘబంధం, అల్లూరు సంఘబంధం, అట్లా గ్రామాల పేర్లతో పెట్టాను. ఈ సంఘబంధాలన్నీ కలిపి మండల స్థాయిలో మరొక సమాఖ్యను ఏర్పాటు చేశాం. ఆ సమాఖ్యకి సంఘమిత్ర అని పెట్టాం. ఆ తర్వాత ఈ మండలాలన్నీ కలిపి 46 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికి సపోజ్ కోవూరు సంఘమిత్ర, నెల్లూరు సంఘమిత్ర, కావలి సంఘమిత్ర, ఇట్లా గూడూరు సంఘమిత్ర అని పెట్టాము. ఆ తర్వాత జిల్లా స్థాయిలో వీటన్నిటికి కలిపి ఒక సమాఖ్య, జిల్లా సమాఖ్యను ఏర్పాటు చేసాం. దానికి సంఘరక్ష అని పేరు పెట్టి. అంటే ఇలాంటి పదాలు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లేవు, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ లేవు, మనం ఓన్గా కాయిన్ చేసి చెప్పాం. సరే, దాని కాన్సిక్వెన్స్ నా మీద అడిగిన అంశాలు అది పక్కకు పెడితే, సంఘాలు ఏర్పడ్డాయి. సంఘాల మధ్య ఒక బంధం అనేది ఉండాలి, అది గ్రామ స్థాయిలో ఉంటుంది. మండల స్థాయికి వచ్చినప్పుడు ఒక మిత్రత్వం ఉండాలి. వీటన్నిటినీ కాపాడటానికి ఒక రక్షణ ఉండాలి. సంఘరక్ష, సంఘమిత్ర, సంఘబంధం అని పెట్టాము. వీళ్ళకి ఆఫీస్ బేరర్స్ గా 5 మంది ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ ఇలా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. ఇది ఏర్పాటు చేసేటప్పుడు దీస్ ఎస్ఏజీస్ అనేవి ఎవరి కోసం చేశామంటే పేదల కోసం చేశాం. సో పేదలు ఎవరు ఉంటారు? అత్యధికంగా ఎస్టీలు, ఆ తర్వాత ఎస్సీలు, ఆ తర్వాత బీసీలు, తర్వాత ఓసీలు, ఈ విధంగా ఉంటారు. ఈ వ్యవస్థ ఎవరి కోసం ఏర్పాటు చేసాం? పేదల కోసం ఏర్పాటు చేసాం. పేదల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థని ఎవరు నడపాలి? ఎవరికి నడిపించే బాధ్యతలు ఉండాలి? ఎవరికి దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉండాలి? పేదలకే ఉండాలి. మిగిలిన అన్ని జిల్లాల్లో ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు అయ్యింది. అయితే 10 మంది పేదవాళ్ళు ఒక సంఘంలో ఉంటే దానికి లీడర్ 1, లీడర్ 2 అన్నవాళ్ళు ఓసీలు ఉంటారు. గ్రామ సంఘం అన్న దానిలో 15 సంఘాలు 150 మంది ఉంటే అందులో పేదలందరూ ఉంటారు. కానీ లీడర్స్ మాత్రం కొంచెం డబ్బున్న వాళ్ళు, మాటకారితనం ఉన్నవాళ్ళు, సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్ళు, పరపతి ఉన్నవాళ్ళు ఉంటారు. న్యాచురల్గా ఓసీస్ ఉంటారు. ఇక గ్రామం దాటాక ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. ఇక మండలం, జిల్లాలో ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు. అప్పుడు ది పర్పస్ ఈజ్ డిఫీటెడ్ కదా. అందువల్ల నేనేం ఆలోచించాను అంటే, ఈ రిజర్వేషన్ అని ఈ సంఘంలో పెడితే మళ్ళీ వీళ్ళు సంఘాలు చేసి ఇక్కడ కూడా రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు అని దానిని చులకన చేసి నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంటుందేమో. కాబట్టి ఇది పేదల కోసం ఏర్పాటు చేసిన సంఘాలు కాబట్టి పేదవాళ్ళకే నాయకత్వం ఇవ్వాలి, నిర్ణయం చేసే అధికారం ఇవ్వాలి. అందుకు ఈ ఆఫీస్ బేరర్స్ 5 మందిలో కనీసం 3 ఎస్సీ ఎస్టీల నుంచి ఉండాలి. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఈ 3 కీలకమైన పదవులు. దీనిలో కనీసం 2 ఎస్సీ ఎస్టీల నుంచి ఉండాలని సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడానికి తయారు చేసే బైలాస్ లో నేను పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇది కోఆపరేటివ్ సొసైటీ మ్యాక్స్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయాలి. విలేజ్ లెవెల్ ఆర్గనైజేషన్
మండల్ లెవెల్ ఆర్గనైజేషన్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్గనైజేషన్. అంటే విలేజ్ లెవెల్ ప్రైమరీ, నెక్స్ట్ సెకండరీ, టెరిషరీ, ఫెడరేషన్ అంటాం. ఇవి తీసుకెళ్లి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్కి ఇస్తే అతను నేను రిజిస్టర్ చేయను అన్నాడు. ఎందుకు చేయవు అంటే కోఆపరేటివ్ యాక్ట్లో కానీ మ్యాక్స్ యాక్ట్లో కానీ రిజర్వేషన్ లేదు కాబట్టి మీరు ఇలాగ పెట్టారు కాబట్టి నేను ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా సంఘం వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఎవరైనా సెక్రటరీ అవ్వచ్చు అని పెడితే చేస్తాను. సరే మేము కలెక్టర్ దగ్గర కూర్చున్నాం. ఇన్సిడెంటల్లీ కలెక్టర్ రోజు రాజశేఖర్, సరే నేను ప్రాజెక్ట్ డైరెక్టర్, డీసీఓ, మేము ముగ్గురు కూర్చున్నాక నా వాదన నేను చెప్పి అతని వాదన అతను చెప్పాడు. సో ఇంకా కలెక్టర్ ఏమంటారు, మరి యాక్ట్లో లేదంటే కదా విజయ్, మనం ఏం చేస్తాము, డీసీ ఒప్పుకోవట్లేదు కదా, వాట్ వీ కెన్ డూ అన్న. సో నేను కలెక్టర్ ఎదురుగా అడిగా, ఏం లేదు నీ యాక్ట్లో, రిజర్వేషన్ అనేది లేదు కోఆపరేటివ్ యాక్ట్లో. రిజర్వేషన్ ఇవ్వమని నేను ఎక్కడ రాశాను ఈ బైలాస్లో? రిజర్వేషన్ అనే పదం నేను రాయలేదు కదా, మరి నీకు చేయడానికి అభ్యంతరం ఏంటి అంటే ఈ పదవి వీళ్ళకి ఇవ్వాలి, ఈ పదకి వీళ్ళకి ఇవ్వాలి అన్నది రిజర్వేషన్ కదా అని అంటే, నేను 60% ఆఫ్ ది పోస్ట్స్ షల్ బి రిప్రజెంటెడ్ బై ఎస్సీ ఎస్టీ, 40% బీసీ మైనారిటీ అని రాసినాము. సో వాళ్ళు ఎవరు వీరికే ఇవ్వాలి వారికే ఇవ్వాలని నేనే రిజర్వ్ చేయలేదు. ఇంత ప్రాతినిధ్యం కావాలి వీళ్ళకి అన్నదానికి లాజిక్ ఏంటంటే 90% ఆఫ్ ది ఎస్టీస్ ఆర్ పూర్, 70 to 80% of the SCs are poor. Nearly 50% of the BCs are poor and minorities are poor. ఓవరాల్ గా తీసుకున్నప్పుడు మీరు పేదలు ఎంతమంది ఉన్నారని గణన చేస్తే 60% పేదలు ఏ వర్గాల నుంచి వస్తారు? ఎస్సీ ఎస్టీల నుంచి వస్తారు. మిగిలినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? బీసీ మైనారిటీ నుంచి వస్తారు. తక్కువ శాతం ఓసీల నుంచి వస్తారు. ఇది స్టేట్ పిక్చర్, ఈవెన్ కంట్రీ కూడా పిక్చర్. మరి అలాంటప్పుడు పేదల కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థల్లో నాయకత్వం వాళ్ళకే కదా ఇవ్వాలి. అదే కదా నేను రాశాను, దానికి నీకెందుకు అభ్యంతరం ఉండాలని. ఇంకా అంటే అతను ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాదు. సో అర్థం కాకపోతే నేను కలెక్టర్ గారికి, మీరు చెప్పండి సార్, ఇక్కడ రిజర్వేషన్ అనేది అతనికి అభ్యంతరం, రిజర్వేషన్ అని నేను అనే అంశాన్ని అక్కడ పెట్టలేదు. ఇవి పేదల సంస్థలు కాబట్టి పేదలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, కనీసం ఇంత శాతమైనా పేదలు ఈ నాయకత్వంలో ఉండాలని అన్నాము. దానికి ఎలాంటి అభ్యంతరం ఉంటుంది? అలా అభ్యంతరం పెట్టడానికి వీలు లేదు కదా, కాబట్టి మీరు డైరెక్ట్ చేయండి, ఇన్స్ట్రక్ట్ హిమ్ టు రిజిస్టర్ ది సొసైటీస్ అని చెప్పి ఐ రిక్వెస్టెడ్ కలెక్టర్. అవునా, ఏంటి నీకు ప్రాబ్లం, నీకు ఇంకా చట్టం ఎక్కడ అడ్డం వస్తుందో నీకు చేయొచ్చు కదా, చేయాలి. సో 1400 గ్రామ సంఘాలు అంటే సంఘ బృందాలు, 46 సమాఖ్యలు, ఒక జిల్లా సమాఖ్య, ఈ విధంగా రిజిస్టర్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పూర్తిగా నాయకత్వంలో ఉండే విధంగా చేసి ఆ బైలాస్ మిగిలిన అప్పుడు 23 జిల్లాలు కదా ఆంధ్రప్రదేశ్, 22 జిల్లాలకు పంపించాను నేను, మీరు కూడా ఇట్లా చేయండి అని. ఆ విషయం సెంట్రల్ ఆఫీస్ కూడా పంపించాను. సరే, అక్కడ ఉన్నటువంటి CEO పిలిచి, నువ్వు అర్బన్ నక్సలైటా అని అడిగాను. సో అప్పుడే విన్నాం ఆ పదం. ఇప్పుడు ఈ రోజు బీజేపీ వాళ్ళు వాడుతున్నారు. 2000 ఇయర్లోనే నువ్వు అర్బన్ నక్సలైటా అని అనిపించుకో. ఇది అంటే రిజర్వేషన్ కి రిప్రజెంటేషన్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. అయితే ఈ రోజు రిజర్వేషన్స్ ఎందుకు రాజ్యాంగంలో ఇవ్వాల్సి వచ్చింది? ఇలాంటివి అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ అఫర్మేటివ్ యాక్షన్స్. సో అఫర్మేటివ్ యాక్షన్ అనేది దేనికంటే, ఎక్కడైనా ఒక వర్గానికి కానీ ఒక కమ్యూనిటీకి కానీ ఏదైనా నెగ్లిజెన్స్ కానీ లేకపోతే ఆపరేషన్ కానీ జరిగినప్పుడు వారికి అడిషనల్గా ఆపర్చునిటీస్ ఇచ్చి ఆల్రెడీ ఎదిగినటువంటి సమాజంతో వీళ్ళను కూడా సమానంగా ఎదిగేటట్టుగా చేయడానికి ఇచ్చేటువంటి అడిషనల్ ఇన్పుట్స్ ఆర్ కాల్డ్ అఫర్మేటివ్ యాక్షన్స్. దే ఆర్ కాల్డ్, అది మన ఇండియాలో దాన్ని రిజర్వేషన్ అన్నాం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ రోజు రిజర్వేషన్స్ మీద చర్చ చేసే వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే, 2000 years you have denied every opportunity, not just education, you have denied even the creativity, thinking
థాట్ ప్రొవోకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది మైండ్ ఆపరేట్ చేసేసాడు. అంటే ఒక సృజనాత్మక శక్తిని కూడా ఎదగనీయకుండా ఇంచుమించు 80% మంది పైన ఉన్నటువంటి ప్రజలను నువ్వు అణిచేసావు. ఆలోచనతో సహా అణిచేసావు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్కిల్, మనం చేసే పని మన ఎబిలిటీని చూపించేదే కాదు, ఈవెన్ థాట్ కూడా నువ్వు అరెస్ట్ చేశావు, థాట్ను కూడా నువ్వు చంపేశావు. లేకపోతే ఈరోజు ఇన్వెన్షన్స్ అన్ని మనం మాట్లాడుకుంటే యు నేమ్ ఎనీబడి, ఒక గ్రహం బెల్లా, లేకపోతే న్యూటనా, లేకపోతే కప్లరా, లేకపోతే గెలీలియోనా, ఈ రోజు మనం వాడే ప్రతి వస్తువు కనిపెట్టింది ఎవరు అని అంటే వి లుక్ ఎట్ వెస్ట్. వాళ్ళకే తెలివి ఉండి వాళ్ళే సృజనాత్మక ఉంటారో వాళ్ళే ఎన్ని కనిపెట్టగలిగారా? ఈ ఇండియన్ సాయిల్లో ఇంటెలిజెన్స్ ఉండి కనిపెట్టగలిగేవాడు ఎవరు లేరా? ఏ వస్తువు ఎందుకు కనిపెట్టలేకపోయాము? ఒకవైపు విమానాల మీద వాళ్ళు తిరుగుతూ ఉంటే మనం ఎడ్ల మీద ఎందుకు తిరుగుతూ ఉన్నాము? మనం జోడెద్దులు కట్టుకుని ఎందుకు దున్నుతూ ఉన్నాము? ఇంకొక వైపు మెషిన్స్ వచ్చేస్తే రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టి దాని మీద వాళ్ళు వెళ్తుంటే, ఎందుకంటే 80% మంది పైనే ఉన్న జనాన్ని నువ్వు ఆలోచించకు, నువ్వు క్రియేట్ చేయకు, నువ్వు ఇన్వెంట్ చేయకు, నువ్వు కుమ్మరి పని చేయి, కమ్మరి పని చేయి, వడ్రంగి పని చేయి. ఆ వడ్రంగి కమ్యూనిటీలో పుట్టిన వాడు ఎవడైనా ఆ చెక్కలు పట్టుకుని ఉల్లులు పట్టుకుని పని చేయాల్సిందే తప్ప ఇంకో పని చేయకూడదు, చేయాలనే ఆలోచన రాకూడదు. నువ్వు ఎంత గొప్ప శిల్పాన్ని తయారు చేసినా కూడా అంతకే పరిమితం అవ్వాలి తప్ప దానికి గాలి ఊది దాన్ని ఒక ప్రాణంగా చేయాలంటే అది చేసే అధికారం నీకు లేదు, అవకాశం నీకు లేదని 2000 సంవత్సరాలు ఇలాంటి ఒక క్రియేటివిటీని, ఆలోచనని, అవకాశాన్ని అణిచివేసి దూరంగా పెట్టేసిన తర్వాత కేవలం ఒక చిన్న సమాజమే అన్ని రకాలుగా ఎదిగింది కాబట్టి ఈరోజు రాజ్యాంగం అనేది ఒకటి వచ్చిన తర్వాత, ఈక్వాలిటీ అనేటువంటి మాట ఒకటి చెప్పిన తర్వాత, ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేటువంటి పదం ఇచ్చిన తర్వాత, ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటే ఒకవైపు నో వన్ షల్ బి డిస్క్రిమినేటెడ్ బేసింగ్ ఆన్ కాస్ట్, రిలీజియన్, రేస్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అని చెప్పినా నథింగ్ ప్రివెంట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, పార్లమెంట్ మే బై లా కెన్ మేక్ అని చెప్పింది అని అంటే దాని ఉద్దేశం ఎవరైతే ఇంకా రిజర్వేషన్ వీళ్ళకి ఇవ్వాలా, ఇంకా రిజర్వేషన్ కొనసాగాల, ఎంతకాలం రిజర్వేషన్లు ఇస్తాము అని అడిగేటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే ఇది ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఇచ్చింది కాదు, ఎవరిదో దోచి వీళ్ళకి ఇచ్చింది కాదు, ఎవరిదో తెచ్చి వీళ్ళకి అందించింది కాదు. 2000 సంవత్సరాలు ఈ జాతులన్నీ 80% ప్రజలు అనుభవించాల్సినవన్నీ కబ్జా చేసి కేవలం 1, 2, 3 వర్ణాలు, ఈ త్రివర్ణాస్ అని చెప్పుకునేటువంటి వాళ్ళే అనుభవించారు. వారే పాలకులు, వారే మంత్రులు, వారే ఆస్తిపరులు, వారే వ్యాపారస్తులు, వాళ్ళే భూస్వాములు, అన్ని అక్కడే పెట్టిన వనరులు వాళ్ళవే, అవకాశాలు వాళ్ళవే, అనుభవించేది వాళ్ళే. కానీ పని చేసేది, ఉత్పత్తి చేసేది, అన్నిటినీ ప్రొవైడ్ చేసేది, సేవలు అందించేది వీళ్ళు. సో ఈ రకమైనటువంటిది కొనసాగింది కాబట్టి దానిని కరెక్ట్ చేయడానికి, టు కరెక్ట్ ది హిస్టారికల్ రాంగ్ ని రైట్ చేయడానికి అఫర్మేటివ్ యాక్షన్ గా తెచ్చినటువంటివి రిజర్వేషన్స్. ఇది ఇవ్వాల్సినటువంటి ఆన్సర్. సో ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదాన్ని మీరు సరిచేయడానికి, ఆ తప్పుని సరిదిద్దడానికి తీసుకునేటువంటి చర్య. అది ఎంతకాలం పట్టవచ్చు అంటే ఎంతకాలం పట్టవచ్చు తెలియదు. ఎందుకంటే నువ్వు 2000 సంవత్సరాలు ఆపేశావు కదా, మేబీ 2000 సంవత్సరాలు పడుతుందేమో ఇదంతా కూడా జరగడానికి. మోరోవర్ నాకు మెరిట్ ఉండి నాకు రావడం లేదు, నేను బాగా ప్రతిభ కలిగి ఉండి కూడా నేను తెచ్చుకోలేకపోతున్నాను, నాకు 89 మార్కులు వచ్చినా రాలేదు, అవతల వాడికి 69 మార్కులు వస్తే జాబ్ వచ్చింది అని బాధపడేటువంటి వర్గాలు కూడా ఉన్నాయి. వీరికి 1 చరిత్ర తెలియక, 2 ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎక్కువ వచ్చినా రాలేదు, అవతల వాడు తక్కువ వచ్చినా వచ్చింది అనేటువంటి ఒక ఐసోర్ డెవలప్ అవడానికి దానికి సరైనటువంటి ఆన్సర్ ఏం చేయాలంటే, ఇక్కడ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మెరిట్ లేరని కాదు,
వాళ్ళకి ప్రతిభ లేదని కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ కంపారిటివ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఒక సివిల్ సర్వీస్కి వెళ్ళాల్సిన వాడు క్వాలిఫికేషన్ ఏముండాలి? ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. సో ఒక అండర్ గ్రాడ్యుయేట్ గా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సివిల్ సర్వీసెస్ కంప్లీట్ అవ్వచ్చు. సో దట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ an IAS officer or IPS or customs officer or income tax officer. So they are eligible to be appointed. వాళ్ళలో ఎవరిని తీసుకోవాలి అనుకోవడానికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టినప్పుడు ఆ కంపారిటివ్ పర్ఫార్మెన్స్ లో ఒక మార్క్ ఎక్కువ వచ్చిన వాడికి రావచ్చు, తక్కువ వచ్చిన వాడికి రాకపోవచ్చు. బట్ అదే మెరిట్ అని ఎలా చెప్తావు? నేను మొన్న 2024 సివిల్ సర్వీస్ రిజల్ట్స్ చూస్తే ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్స్ కి 459 ఆ ప్రాంతంలో ఆగిపోయింది. ఎస్టీలకు సంథింగ్ అరౌండ్ 650 ఆ రేంజ్కి వచ్చినాక అక్కడ ఎస్టీ ఐఏఎస్ ఆగిపోయింది. కానీ ఓబీసీ ఇంకా 800 దగ్గర వచ్చింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో శర్మ అన్నవాడికి 950 ర్యాంకులో ఐఏఎస్ ఆఫీసర్ వచ్చింది. ఎవరిది మెరిట్? 950 వచ్చిన బీహార్కి చెందిన శర్మది మెరిటా, లేదా 450 లేదా 650 వచ్చిన ఒక ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ మెరిటా? సో మెరిట్ అనే థియరీ డిఫీట్ అయిపోయింది. ఈ లైవ్ ఎగ్జాంపుల్ తో ఇన్నాళ్ళు మెరిట్ లేదు రిజర్వేషన్ ఇస్తే అన్న థియరీ డిఫీట్ అయిపోయింది. అది ఈడబ్ల్యూఎస్ అనే కోటా వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ అనేది కేటగిరీ వచ్చి చూసినప్పుడు వాళ్ళకి వచ్చిన మార్క్స్ చూస్తే చాలా స్పష్టంగా కనిపించింది. సో దట్ థియరీ ఈజ్ డిఫీటెడ్. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే ఆ థియరీ మీదే నెహ్రూ హిమ్సెల్ఫ్ హ్యాస్ రిటర్న్ లెటర్స్ టు చీఫ్ మినిస్టర్స్. ఆ టైంలో సంజీవ్ రెడ్డి వీరున్నటువంటి టైంలోనే రిజర్వేషన్స్ మనం ప్రోత్సహించకూడదు, మెరిట్ పోతుంది అని ఒక రూల్స్ తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ టైంలో కూడా మెరిట్ పోతుంది రిజర్వేషన్స్ వల్ల అనేటువంటి భావన కలిగింది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కూడా ప్రతిభకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి వాదనని వాళ్ళు కూడా ఎన్టీ రామారావు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో అందువల్ల నేను మీకు చెప్తున్నది, రిజర్వేషన్స్ వల్ల ప్రతిభ పోవడం అనేది తప్పు. ఆ వాదన తప్పు. మనం తీసుకునే వాళ్ళలో ఎక్కువ తక్కువ మార్కుల్లో ఎక్కువ వచ్చిన వాళ్ళు తీసుకుని ఉండొచ్చు, తక్కువ వచ్చిన వాళ్ళు తీసుకోకపోవచ్చు. బట్ బోత్ ఆర్ ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్. బట్ ఇందులో ఇద్దరులో ఎవరిని తీసుకోవాలన్నప్పుడు ఈ కంపారిటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనం చేస్తున్నాం అన్నది ఒకటైతే, ఇక రెండవది 2 విషయాలు ఉన్నాయి. నేను నిన్నగాక మొన్న ఒకటి మాట్లాడాను. ఏం మాట్లాడానంటే, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ జాతిని ప్రోత్సహించుకుంటుంది. ఈ రోజు కమ్మ ప్రభుత్వం ఉంది, కమ్మ వరకు ఇచ్చుకుంటుంది. అంతకుముందు రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రెడ్డి వరకు ఇచ్చుకున్న వాళ్ళు. ఇది ఒక ప్యాటర్న్ కొనసాగుతుంది. అందులో భాగంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి, మీరు 4% ఉన్నారు, మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఎంతమంది ఉన్నారు? 36 మంది ఉన్నారు. మరి ఇది ఎలాగ సామాజిక న్యాయం? మీ పార్టీ ఎవరి పార్టీ ఏం చెప్పారు? బడుగు బలహీన వర్గాల బ్యాక్వర్డ్ క్లాసెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ పార్టీ అన్నప్పుడు మీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ కి బడుగు బలహీన వర్గాలు కదా అన్ని రకాల పదవులు ఇవ్వాలి. ఒక్క మంత్రి మీకు ఉండాలి, కానీ 5 మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ సీఎం. 2014లో 6 మంది మంత్రులు ఉన్నారు. ఒక్క ఎంపీ ఉండాలి మీకు 25లో, కానీ ప్రతిసారి 5 నుంచి 6 మంది ఎంపీలు ఉన్నారు. అప్పుడు ఇది ఎలా బీసీల పార్టీ అవుతుంది? ఇది ఎలా ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ అవుతుంది అని నేను క్వశ్చన్ చేశాను. అదే అనాలజీలో ఇప్పుడు నేనేమంటానంటే, ఈ రిజర్వేషన్స్ వల్ల ఎవరికి నష్టం లేదు. ఎందుకు నష్టం లేదనంటే, 80% ఉన్న వారిని కుదించి 50%కి పరిమితం చేసి 20% ఉన్నవాడిని మీరు 50%లో కంప్లీట్ అవ్వమని చెప్తున్నారు. సో దట్ మీన్స్ నీకు 4%, 1% ఉన్న బ్రాహ్మణ్కి 50% అవైలబుల్ ఉంది, 3% ఉన్న వైశ్యకి 50% అవైలబుల్ ఉంది, 1% ఉన్న క్షత్రియకి 50% అవైలబుల్ ఉంది. ఇక అంతకంటే ఇంకేం కావాలి? 20% ఉన్న ఎస్సీలకు 15 ఉంది, 6.5 ఉన్న వారికి 6 ఎస్టీ ఉంది, 42% ఉన్న ఓబీసీలకు కేవలం కేంద్రంలో అయితే 27, ఇక్కడైతే 25 ఉంది. సో ఎవరు నష్టపోతున్నారు? ఇంకా ఈ రిజర్వేషన్స్ కొనసాగించిన తర్వాత కూడా
నష్టపోతున్నది ఎవరు అని అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీస్. వై? బికాస్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్. వాస్తవంగా అయితే ఏం చేయాలి? మీరు 2000 సంవత్సరాలు రిస్ట్రిక్ట్ చేశారు, ఇప్పుడు కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. రిస్ట్రిక్షన్ లేకుండా ఇవ్వాలి అని అంటే ఎవరి వాటా ఎంత ఉంటే అంత వాటాగా అందరికీ అవకాశాలు ఇవ్వాలి. అది కదా సమాజం అంటే, అది కదా సమానంగా జరగాలని అంటే. అలా చేయడం లేదు కదా ఈ రోజు కూడా. ఈ ఆన్సర్స్ మీరు ఇవ్వాలి. సో ఒకవేళ ఒక 6% ఎస్టీలు రిజర్వేషన్ అనుభవిస్తూ ఉంటే అది నీ సొత్తు కాదు, నీ వాటా కాదు, వారి వాటానే వారు తీసుకుంటున్నారు. నీకేమిటి నొప్పి? నీకు ఎన్ని మార్కులు వస్తే ఎవరికి కావాలి? హౌ డస్ ఇట్ మ్యాటర్ ఫర్ అదర్స్? దే నీడ్ టు హ్యావ్ సిక్స్ పీపుల్. వాళ్ళకి ఎన్ని వచ్చినా ఆ 6 పీపుల్ తీసుకుంటారు. బికాస్ దట్ ఈస్ దేర్ షేర్. నీ షేర్ నీకు వచ్చిందా లేదా? నీకు 4% షేర్ ఉండి నువ్వు 100 మంది వెళ్తే నీ 100 మందిలో 4 బాగా వచ్చిన వాళ్ళు 4 ఎవరో చూసుకో. అందులో తక్కువ వచ్చిన వాడు ఎవరికైనా ఇచ్చుంటే అది నువ్వు కంపేర్ చేసుకో. వై డు యు కంపేర్ విత్ అదర్స్? ఈ అంటే నవేడేస్ ఇది చాలా పెద్ద చర్చ అవుతుంది. చర్చ అవడమే కాదు, అంబేద్కర్ అనేవాడు ఒకడున్నాడు, ఇతని వల్ల ఇదంతా నాశనం అయిపోయింది, ఇతని వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి చర్చలు కూడా బయట జరుగుతూ ఉన్నాయి. అంటే మనం ఉచ్చరించలేని అనలేని మాటలు వాళ్ళందరూ కూడా అనడం కూడా జరుగుతుంది. సరైనటువంటి వాదనతో తిప్పికొట్టాలి. ఒక లాజికల్ ఫ్రేమ్ లో, ఒక ఐడియాలజీలో, ఒక ఎగ్జాంపుల్ తోటి మనం ఆ వాదన తిప్పికొట్టడం అనేటువంటిది, చారిత్రాత్మకమైన ఉదాహరణలతో తిప్పికొట్టడం అనేది చేయాలి తప్ప గట్టిగా అరిచి మాట్లాడితే తిప్పికొట్టలేము. సబ్స్టెన్స్ ఉండాలి. మనం చెప్పే లాజిక్ లో, మాట్లాడే వాదనలో, తిరిగిచ్చే సమాధానంలో సబ్స్టెన్స్ ఉండాలి. గొంతు పెంచి అరిచినంత మాత్రానికి సబ్స్టెన్స్ ఉన్నట్టు కాదు. ఇది రిజర్వేషన్స్ కి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలో క్లుప్తంగా ఈ 2-3 అంశాల ద్వారా మనము మిగిలినటువంటి వారు ఎవరైతే ఇది వద్దు, వ్యతిరేకం అని అనుకుంటున్నారో వారికి ఇవ్వాల్సిన ఆన్సర్. బట్ 146 crores పీపుల్ ఇన్ దిస్ కంట్రీ, వారందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజ్యాంగం అనేటువంటిది ఒక పరిపాలన చేయడానికి ఇచ్చినటువంటి ఒక చట్టం, సూచిక లాంటిది. దానికి అనుగుణంగానే పాలన జరగాలి. అది జరుగుతున్నప్పుడు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాలు ఏమైనా జరిగితే దాని గురించి మాట్లాడాలి, కానీ రాజ్యాంగానికి అనుకూలంగా జరిగేటువంటి అంశాల గురించి బురద వేయడం, విషం చిమ్మడం అనేటువంటిది సరైన విధానం కాదు. రెండోది, ఎవరికైతే బాధ ఉందో, ఎవరైతే దీనివల్ల నష్టపోతామనే భావన ఉందో, మీరు చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజు జరుగుతున్న నష్టానికి మీరు కారణం కాకపోయి ఉండొచ్చు. నేను కారణం కాదు, నా పూర్వీకులు ఎవరో కారణం, వాళ్ళు కబ్జా చేసి మీ అవకాశాలన్నీ కొట్టేశారు, అది వాళ్ళ మీద కదా మీరు తీర్చుకోవాలి, నాకు లేకుండా చేస్తే ఎట్లా అనేటువంటి వాదనలు కూడా ఇప్పుడున్నటువంటి తరం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి తరం కూడా అర్థం చేసుకుని చేయాల్సింది ఏంటంటే, చరిత్ర తెలుసుకోవాలి. చారిత్రాత్మకటువంటి తప్పిదాలు కరెక్షన్ చేసేటప్పుడు దానికి ఒక సమయం పడుతుంది. ఆ సమయంలో మేలు జరిగేవాళ్ళు ఉంటారు, జరగని వాళ్ళు ఉంటారు. దానికి మనం సమాజాన్ని నిందించటం, ఇతర జాతుల్ని నిందించటం, ఇతరుల్ని నిందించటం, ఏర్పాటువాదంతో చూడటం, ఇవేవి కూడా సరైనటువంటి విధానం కాదు. అది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే డాక్టర్ అంబేద్కర్ అన్యాయం చేశారని ఆలోచిస్తున్నారో, ఎవరైతే ఈ రాజ్యాంగం వల్ల మేము నష్టపోయామని భావిస్తున్నారో వారు గ్రహించాల్సినటువంటి అంశం. ఇక రెండవ అంశం, మీరు రిలీజియన్ గురించి పెట్టారు. సో రిలీజియన్ గురించి ఈరోజు మనం మాట్లాడితే, వాస్తవానికి రాజ్యాంగం చాలా సింపుల్ గా రిలీజియన్ అనే అంశాన్ని తేల్చేసింది. ఎలా? టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్ ఆఫ్ యువర్ చాయిస్. అంటే నీకు కావాల్సిన రిలీజియన్ అంటే ఇట్స్ ఎ కన్సైన్స్ రైట్. మన మనస్సాక్షి ఏం చెప్తుందో వ్యక్తిగతంగా దానికి అనువైనటువంటి దాన్ని నువ్వు ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగేట్ కూడా చేసుకోవచ్చు అనేటువంటిది క్లియర్ గా చెప్తుంది. సరే, అంత చక్కనటువంటి ప్రాథమిక హక్కు రాజ్యాంగం ఇచ్చిన తర్వాత అది ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా ఆ హక్కుని అనుభవిస్తున్నటువంటి పరిస్థితిలో
రాజ్యాంగం ఇచ్చిన హక్కుని నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి నీకు నేను ఇది రాకుండా నిరాకరిస్తాను, ఇది లేకుండా చేస్తాను అని రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా కొంతమందికి అందలేకుండా చేయడం, అది ఏ విధంగా రాజ్యాంగబద్ధం? ఇది రాజ్యాంగపరమైనటువంటి అన్యాయం కాదా? Is it not a constitutional injustice? How can a president issue order which is not in consonance with the constitution? అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండే ఒక ఆర్డర్ రాష్ట్రపతి ఎలా ఇస్తారు? రాష్ట్రపతి 1950లో ఇచ్చినటువంటి ఆర్డర్ ఈజ్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అండ్ వాల్యూస్. వెరీ క్లియర్. వై? బికాస్ నెవర్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఎనీ క్రైటీరియా టు బి అడాప్టెడ్ బేసింగ్ ఆన్ రిలీజియన్ అని చెప్పలేదు. రిలీజియన్ బేస్డ్ గా ఏదైనా క్రైటీరియా తీసుకుని ఏదైనా పని చేయమని చెప్పలేదు. ఓన్లీ మైనారిటీస్ కి, రిలీజియస్ మైనారిటీస్ కి సర్టన్ రైట్స్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్ తప్ప దాని ఆధారంగా అంటే 25, 26, 27 అనేటువంటివి కల్చరల్ గా 29, 30 ఈ 5 ఆర్టికల్స్ లోనూ వారికి కొన్ని హక్కులు ఇచ్చింది, వారికి కొన్ని రక్షణలు ఇచ్చింది. అంతేకాని ఎలాంటి అఫర్మేటివ్ యాక్షన్ అయినా అంటే ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్ కానీ, రిప్రజెంటేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, రిప్రజెంటింగ్ ఇన్ పార్లమెంట్, అసెంబ్లీ, లోకల్ బాడీస్, ఇవన్నీ కలిపి మనం అఫర్మేటివ్ యాక్షన్స్ అని అంటాం. అంటే తప్పుని సరిదిద్దేటువంటి చర్యలు, హిస్టారికల్ గా జరిగిన తప్పుని సరిదిద్దే చర్యలు ఏదైనా కూడా మత ప్రాతిపదికగా చేయమని రాజ్యాంగం చెప్పలేదు. అలా చెప్పనప్పుడు ఇంచుమించు 30 కోట్ల మంది, ఎక్కువ మంది ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయ్యారు, తర్వాత లేటర్ ఆన్ క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయ్యారు. ఇలా క్రిస్టియన్స్ గా, ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయినటువంటి ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ పీపుల్ మీద ఈ డిస్క్రిమినేషన్ ఏమిటి? అదే ఓబీసీ క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా వారికి డిస్క్రిమినేషన్ లేదు. అదే ఓసీ క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా వారికి డిస్క్రిమినేషన్ లేదు. ఎస్టీ అయినా కూడా ఆ డిస్క్రిమినేషన్ లేదు. మరి ఏ క్లాస్, ఏ కేటగిరీలోనూ లేనటువంటి రిలీజియన్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ గా ఆరిజినేట్ అయ్యి క్రిస్టియన్స్ గా, ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ డిఫరెన్సియేషన్ చూపించడం అనేది రాజ్యాంగ విరుద్ధం అయితే రాష్ట్రపతి ఎలా ఉత్తర్వు ఇచ్చారు? ఇది దేశవ్యాప్తంగా ఆలోచించాల్సింది, పరిష్కారం పొందాల్సింది. సో ఇక్కడ రాష్ట్రపతి తప్పు చేస్తే దాన్ని ఎవరు సరిదిద్దాలి? ఉత్తర్వు వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు అయినా చెప్పాలి, లేదా దాన్ని వెనక్కి తీసుకునే పని పార్లమెంట్ అయినా చేయాలి. మరి ఈ రెండు చేయకుండా 75 సంవత్సరాలు నిద్రపోతూ ఉన్నాయి. ఇప్పుడు చింతాడ ఆనంద కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నువ్వు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యావు కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద నీకు రక్షణ దొరకదు, బికాస్ యు ఆర్ నాట్ ఎస్సీ అని చెప్పాను. ఆ విషయం సుప్రీంకోర్టుతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, చదువు వచ్చినోడికి ఎవరికైనా తెలుసు. ఎందుకనంటే 1950లో ఇచ్చిన ఆర్డర్ అదే కదా. షెడ్యూల్ కాస్ట్ అని ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లో ఉన్న కాస్ట్లన్నీ కూడా ఎస్సీలుగా పరిగణించబడతారు. బట్ వారు కనుక హిందూ మతంలో లేకపోతే ఈ అవకాశాలు రావు అని రాష్ట్రపతి చెప్పారు. ఇక దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుతో చెప్పించుకోవాల్సిన పనే ఉంది. అయితే వారు ఒక అడుగు ముందుకేసి వారు ఏం చెప్తున్నారు అని అంటే, క్రిస్టియానిటీగా మీరు మారారు కాబట్టి వన్స్ యూఆర్ కన్వర్టెడ్ కాస్ట్ ఇవాపరేట్ అయిపోయిందని చెప్తున్నారు, మాయమైపోయిందని చెప్తున్నారు. సో హౌ కెన్ సుప్రీం కోర్ట్ సే కాస్ట్ ఇవాపరేటెడ్ అని, అంటే మాయమైపోయింది, వన్స్ యూ కన్వర్టెడ్ టు అదర్ రిలీజన్ కాస్ట్ పోయిందని చెప్తున్నారు. ఎక్కడ పోయింది కాస్ట్? సోషల్ రియాలిటీ ఏంటి? ఇట్ ఈస్ దేర్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. క్రిస్టియన్ అయినా, ఆఫ్ కోర్స్ ముస్లిమ్స్ అయినా, ఇప్పుడు వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు? ఊరి మధ్యలో నివసిస్తున్నారా, లేకపోతే మిగిలినటువంటి ఎస్సీలతో పాటు నివసిస్తున్నారా? అసలు కాస్ట్ పేరు మీద కాలనీలు ఉంటే, ఊరు పేర్లు ఉంటే, ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీ ఒక గ్రూపుగా ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటే
అసలు క్యాస్ట్ పోయిందని ఎక్కడ చెప్తాం మనం? కుమ్మరి వీధి కుమ్మరి వాళ్ళకే ఉంది, కమ్మరి వీధి కమ్మరి వాళ్ళకే ఉంది, కమ్మపాలెం కమ్మ వాళ్ళకే ఉంది, అగ్రహారం బ్రాహ్మణ వాళ్ళకే ఉంది, మాలపల్లి మాల వాళ్ళకే ఉంది, మాదిరిపల్లి మాదిరికే ఉంది. ఈనాటికి 80 సంవత్సరాల తర్వాత కూడా ఇవే ఊర్లు, ఇవే పేర్లు, ఇవే జాతులు ఇలాగే జీవిస్తూ ఉంటే కాస్ట్ పోయిందని అంటే ఎలా? సుప్రీంకోర్టు అలా ఎలా చెప్తుంది? సామాజిక వాస్తవాన్ని అవాస్తవంగా అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా చెప్తుంది? మరి రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఉత్తర్వు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే ఎందుకు కొట్టేయలేదు? కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ని మార్చకుండా అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి ఉంది. అంటే పార్లమెంట్కి రాజ్యాంగాన్నే మార్చే అధికారం ఉంది అని చెప్పినప్పుడు నో, రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఉన్నమాట వాస్తవమే, కానీ బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది మాత్రం మారకూడదు. సో there are certain basic principles. What are the basic principles? The basic principles are enshrined in the preamble itself. So the preamble says, we the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. అంటే sovereign కంట్రీగా ఉండాలి, సోషలిస్ట్ కంట్రీగా ఉండాలి, సెక్యులర్ కంట్రీగా ఉండాలి, డెమోక్రాటిక్ రిపబ్లిక్ కంట్రీగా ఉండాలన్నది బేసిక్ ఫార్మ్, అది బేసిక్ స్ట్రక్చర్. అది దాన్ని ఎలా మార్చేస్తాను? నేను రిపబ్లిక్ తీసి ఆటోక్రసీ పెడతాను, హెరిడిటరీగా రాజుని పెడతాను, అంతేగాని ఎన్నుకునే రాష్ట్రపతిని పెట్టను అంటే యు ఆర్ చేంజింగ్ ది బేసిక్ స్ట్రక్చర్ దట్ యూ కెనాట్ డూ. అండ్ ఫర్దర్ లైన్స్ ఏం చెప్తున్నాయి? లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ అందులోనే వచ్చేసింది. జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, లిబర్టీ, థాట్, వర్షిప్, దెన్ justice, liberty, then fraternity, equality. So equality of opportunity, equality of status, fraternity. ఇవన్నీ కూడా ప్రియాంబుల్ లోనే చాలా స్పష్టంగా చెప్పే. ఓకే, అదర్ థింగ్స్ పక్కన పెడదాం. జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ పక్కన పెడితే, లిబర్టీ అనేటువంటి స్వేచ్ఛ దేనికి ఇచ్చింది? థాట్కి ఇచ్చింది, ఆలోచించడానికి ఇచ్చింది. ఎక్స్ప్రెషన్, తిరిగి మనం చెప్పడానికి ఇచ్చింది. బిలీఫ్, మనకు నచ్చిన విషయం నమ్మడానికి ఇచ్చింది. వర్షిప్, నచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చింది. ఇది ప్రియాంబుల్లోనే చెప్పిన తర్వాత నచ్చిన దేవుణ్ణి నేను ఆరాధిస్తూ ఉంటానంటే నువ్వు ఆ దేవుడిని ఆరాధించావు కాబట్టి నీకు ఇది ఇవ్వను అని రాష్ట్రపతి ఎలా చెప్తారు? ఇట్ ఈస్ అగైన్స్ వెరీ ఫండమెంటల్ లైన్స్. ఫస్ట్ లైన్స్ లో ఉన్నదాన్నే రాష్ట్రపతి డిఫీట్ చేసేశారు. హీ డిఫీటెడ్ విత్ 1950 ఆర్డర్. దాన్ని ఎవరు పరిరక్షించాలి? బేసిక్ స్ట్రక్చర్ మార్చకూడదని సుప్రీంకోర్టుకి బాధ్యత లేదా? ఈ రాష్ట్రపతి ఉత్తర్వుని రద్దు చేయాల్సినటువంటి బాధ్యత లేదా? విరుద్ధంగా ఉంది ఇది రాజ్యాంగానికి ఏది విరుద్ధంగా వచ్చినా ఇది తప్పు, దీన్ని కొట్టేస్తున్నామని చెప్పే సుప్రీంకోర్టు ఈ 1950 ఆర్డర్ని ఎందుకు కొట్టేయడం లేదు? ఎందుకు రద్దు చేయడం లేదు? మళ్ళీ మీ ఒపీనియన్ ఏంటని గవర్నమెంట్ అడిగింది. 5 మంది జడ్జిల దగ్గర ఈ కేసు నడుస్తూ ఉంది. మీ ఒపీనియన్ ఏంటని గవర్నమెంట్ అడిగింది. గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇంతకుముందు శ్రీకాంత్ చెప్పారు చక్కగా. కాలేల్కర్ కమిషన్ చెప్పింది, సచార్ కమిషన్ చెప్పింది, మండల్ కమిషన్ చెప్పింది, రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. కమిషన్స్ డిఫరెంట్ కాంటెక్స్ట్ లో వేసినా కూడా కాలేల్కర్ అనేది ఓబీసీలను ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు 340, 341, 342 ఆర్టికల్స్ ఉన్నాయి. వాస్తవంగా డాక్టర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ పెట్టేటప్పుడు ముందు ఓబీసీల గురించి పెట్టారు. 340లోనే చెప్పారు ఓబీసీలను ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వండి, వాళ్ళని పైకి తీసుకురావాల్సిన చర్యలు పార్లమెంట్ తీసుకోండి అని. ఆ తర్వాత 41లో ఎస్సీ, ఆ తర్వాత 42లో ఎస్సీ పెట్టారు. సో ఈ విధమైనటువంటి ఆర్టికల్స్ స్పష్టంగా చెప్పిన తర్వాత 340 ఆధారంగా కాలేల్కర్ కమిషన్ వేస్తే వారు చెప్పారు ఏమని? క్రిస్టియన్స్ గా, ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయినటువంటి షెడ్యూల్ కాస్ట్ ఆరిజిన్ పీపుల్, దే ఆర్ సఫరింగ్ ఈక్వలీ, దే ఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఈక్వలీ. దే డు నాట్ హ్యావ్ ప్రాపర్టీస్, దే డు నాట్ హ్యావ్ ల్యాండ్, దే డు నాట్ హ్యావ్ ఎంప్లాయ్మెంట్. ఈ రోజు మీరు స్టాటిస్టిక్స్ చూడండి, హిందూస్ గా కంటిన్యూ అవుతున్న ఎస్సీలకు 61-62% ల్యాండ్లెస్ లేబర్ ఉంటే, క్రిస్టియన్ ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయిన వాళ్ళు 59% ల్యాండ్లెస్ లేబర్ గా ఉన్నారు. ఇట్ ఈస్ జస్ట్ మార్జినల్ 1% డిఫరెన్స్. అన్హైజీనిక్ ఆక్యుపేషన్స్, ఈనాటికి వీధులు తుడిచేది, లెటర్లు కడిగేది,
లేకపోతే వాట్ ఎవర్ యూ నేమ్ ఆల్ అన్హైజీనిక్ ఆక్యుపేషన్స్, అవన్నీ వెదర్ దే కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ ఆర్ ముస్లిం, ఈవెన్ చెప్పులు కుట్టే పని ముస్లిమ్సే చేస్తున్నారు, క్రిస్టియన్స్ చేస్తున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిలీజియన్ ఈ ఆక్యుపేషన్స్ అన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇన్స్పైర్డ్ ఆఫ్ దట్ దే ఆర్ లూజింగ్. ఏం లూజ్ అవుతున్నారు? ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ లేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కేంద్రీయ విద్యాలయాల్లో సీట్ రావాలంటే వస్తుందా? కన్వర్ట్ అయిన క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ. ఒక ఐఐటీలో వస్తుందా? ఒక డాక్టర్ అవ్వాలంటే అవుతుందా? లేదు ఒక జాబ్, ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి, ఒక టీచర్ అవ్వాలంటే వస్తుందా? ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఒక సబ్సిడీ లోన్, ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ₹1 కోటి నిధి ఇమ్మంటే వీరికి ఆ కేటగిరీలో ఇస్తారా? లేదు ఒక ఎమ్మెల్యే ఎంపీ అయిపోదాం అంటే ఈ రిజర్వ్ సీట్స్ లో వారు పోటీ చేసే అవకాశం ఉందా? పోనీ వీళ్ళకి అత్యాచారం జరిగితే, దోపిడీ జరిగితే, దాడి జరిగితే ఈ యాక్ట్ కింద రక్షణ ఉందా? సో how many ways they are losing? They are losing in the front of education, in the front of employment, in the front of self-employment, in the front of protection under the act, and also they cannot enter into the law-making bodies like assembly, parliament. So these many ways they are losing purely because they are embraced a particular religion of their choice. The religion of choice is an individual. Religion is for man, not man is for religion. That's what Dr. Ambedkar said. మతం అనేది మనిషి కోసం కానీ మనిషి మతం కోసం కాదు అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశంలో యు ఆర్ మేకింగ్ మ్యాన్ ఫర్ రిలీజన్. ఓకే, 50లో ఓన్లీ హిందూస్ అన్నారు, 56లో సిక్స్ కూడా అన్నారు, 90లో బుద్ధిస్ట్ కూడా అన్నారు. అగ్రీడ్. ఎథిస్టులు ఉన్నారు, ఏ దేవుడిని నమ్మరు, బట్ షెడ్యూల్ కాస్ట్ ఆరిజినే. ఎక్కడ పెడతాం వాళ్ళని? వాళ్ళు కన్వర్ట్ అవ్వలా, వాళ్ళు ఏ దేవుడిని ఆరాధించడంలా. వీఆర్ టాకింగ్ అబౌట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్. దే ఆర్ నాట్ కన్వర్టెడ్ ఈవెన్. దే ఆర్ నాట్ ఈవెన్ బిలీవింగ్ ద గాడ్. That is their choice. It's a fundamental right. Not to believe God is a fundamental right. Where you will keep them? Will they come under a scheduled caste or not? Because they originated in the scheduled caste list. So there is no answer. So this is how governance is going on. This is how constitution is being implemented. But in this situation, now you understood the issue. In principle, in broad sense, you have understood the problem. Then what is the solution? ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా, you're all educated, as I said in the beginning, knowledgeable, experienced, and also you have personal experiences, faced several harassments, insults. So coming from this background, what is that we need to do? Everywhere, every forum, every days, we discuss about problems. అంటే సమస్యల మీద ఏకరు పెడతాం. వాడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇంకా ఇలాగే జరుగుతుంది, ఇంకా ఇలాగే అంటున్నారు, ఇంకా ఇలా ఈ పేరు పెట్టి మాడుతున్నారు, ఆ పేరు పెట్టి మాడుతున్నారు, ఇంకా అణిచి వేస్తున్నారు, ఇంకా ఊరు బయటే ఉన్నాం. ఇదే పాట పాడతాము, ఇదే కంటిన్యూ అవుతుంది. ఎంతసేపు సమస్య గురించి మాట్లాడుతూ, సమస్య మీద ఏకరు పెడుతూ దానిని చెప్పుకుంటూ కూర్చుంటారు. పరిష్కారం గురించి ఆలోచించాలా అవసరం లేదా? పరిష్కారం అన్నది కదా. నేను మీ అందరికి ఇచ్చే ఒక హోంవర్క్ ఏంటంటే, వెన్ ఎవర్ యూ గో, వేర్ ఎవర్ యూ గో, వేర్ ఎవర్ యూ టాక్ ఓన్లీ ఆన్ సొల్యూషన్. 80 సంవత్సరాల సమస్యల గురించే మాట్లాడుతున్నాం. రాజ్యాంగం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది, స్వేచ్ఛలో మాట్లాడే అవకాశం వచ్చింది. మాట్లాడుతున్నాం. దేని గురించి మాట్లాడుతున్నాం అంటే, ఎలా అణిచివేశారో వర్ణిస్తున్నాం, ఎలా ముంత కట్టారో వర్ణిస్తున్నాం, ఎలా చీపురు కట్టారో వర్ణిస్తున్నాం. అది కాదు కదా. దానికి పరిష్కారం ఏమిటి? ఈ న్యూ జనరేషన్ కి మనం ఇచ్చేటువంటి పిలుపు ఏమిటి? సందేశం ఏమిటి? మార్గం ఏమిటి? డాక్టర్ అంబేద్కర్ చాలా స్పష్టంగా ఇవన్నీ ఎప్పుడో రీసెర్చ్ చేసేసి, ఘోరమైనటువంటి పరిశోధన చేసి, లోతైనటువంటి పరిశోధన చేసి, అసలు ఒక్కొక్క వర్స్, ఋగ్వేదాలు ఈ వర్స్ ఎందుకు రాశారు, యజుర్వేదాలు ఎందుకు రాశారు, అధర్వణ వేదాలు ఎందుకు రాశారు, ఈ వర్స్ యొక్క మీనింగ్ ఏంటి, అసలు వాళ్ళు మనుషులుగా ఉండి మానవ భాష మాట్లాడుతున్నారా, లేకపోతే
వీడు నా మీదకి వచ్చాడు, వీడిని నేను ఎలా కొట్టాలి, నేను వీడిని ఎలా చంపాలి, వీడిని ఎలా దూరం తోసేయాలి, వీళ్ళు నలుగురు కలిసి ఉన్నారు, వీళ్ళని ఎలా విడదీయాలి అని శ్లోకాలు రాసుకున్నారు వాడు అని అంబేద్కర్ వివరించి మాట్లాడారు. ఎవరైనా రాసుకునేటప్పుడు ఏం రాస్తారు? రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా ప్రపంచం ఇరుకైనటువంటి అడ్డుగోడల మధ్య నలిగిపోతూ ఉంది, ఈ అడ్డుగోడలను తొలగించి ఒక విజ్ఞాన ప్రకర్షతో, ఒక జ్ఞాన సంపత్తితో వీరందరూ కూడా మేల్కొని స్వేచ్ఛ వాయువులతో, స్వేచ్ఛ రకమైనటువంటి భావాలతో జీవించే అవకాశం కల్పించు, ఆ విధంగా నా సమాజాన్ని పెంచు అని అతను గీతాంజలిలో రాసుకున్నాడు. సో అది కదా ఈరోజు కావాలి, స్వేచ్ఛ కదా కావాలి, స్వేచ్ఛగా ఆలోచించడం కదా కావాలి. ప్రతి ఒక్కరికి నాకున్న స్వేచ్ఛ ఉండాలని కదా ఆలోచించాలి. నేను స్వేచ్ఛగా ఉన్నాను, నా స్వేచ్ఛ అవతల వాడికి ఎలా దొరుకుతుంది అని కదా ఆలోచించాలి. కొలంబియా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు తను చూసింది ఏమిటి? మిగిలిన వాళ్ళలాగానే అతను కూడా పరుకున్నటువంటి బెడ్ మీద పడుకుంటున్నారు, మిగిలిన వాళ్ళలాగానే కూర్చుని క్లాస్లో పక్కన కూర్చుని పాఠం వింటున్నారు, డైనింగ్ హాల్లో అదే బెంచ్ మీద కూర్చుని పక్క వారితో సమానంగా భోజనం చేస్తున్నారు, మంచినీళ్ళ పంపు దగ్గర అందరితో సమానంగా ఒకే గ్లాసులో నీళ్లు తాగుతున్నారు. ఇంత సమానత్వం నా జన్మభూమిలో నేను చూడలేదు, నా దేశంలో నేను చూడలేదు. ఈ రోజు నేను చూశానని సంతోషపడి సంబరపడి నేను అనుభవించానని ఆయన గుద్దుకోలేదు. నేను అనుభవించిన ఈ సంతోషం, నాకు దొరికిన ఈ సమానత్వం నిర్భాగ్యులుగా నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి కోట్లాది మందికి ఎలా ఇవ్వగలుగుతాను అని ఆలోచించి దానిని రాజ్యాంగంలో పెట్టారు. దానిని రాజ్యాంగంలో పెట్టి 13, 14, 15, 16, 17, 18, 19 ఈ ఆర్టికల్స్ అన్ని రాయడానికి మనం అనుభవించిన సమానత్వమే మన మెదడులో ఉన్నటువంటి ఒక ఆకాంక్ష, ఒక కసి. ఇది ప్రతి ఒక్కరికి దొరకాలి, ప్రతి మనిషికి దొరకాలి. మాట్లాడే స్వేచ్ఛ కావాలి, నివసించే స్వేచ్ఛ కావాలి, బ్రతికేటువంటి స్వేచ్ఛ కావాలి. ఆర్టికల్ 21 లైఫ్ లిబర్టీ. సో ఇవన్నీ కూడా రావడానికి నాకు దొరికింది 10 మందికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన. సో ఇది ఏ విధంగా మనం జనానికి ఇస్తాము, జనంలోకి తీసుకెళ్తాము అన్న ఆలోచనతో సొల్యూషన్ ఏంటి అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. శ్రీకాంత్ కొంత ఆల్రెడీ ఒక నెరేటివ్ ఇచ్చినారు. ప్రీ ఇండిపెండెంట్, పోస్ట్ ఇండిపెండెన్స్, బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ఏ పార్టీలు ఎట్లా పనిచేశాయనేది అర్థమైంది మీకు. మళ్ళీ అక్కడికి వెళ్లకుండా 80 సంవత్సరాలు కేంద్రం పాలించిన తర్వాత అక్కడ పాలించిన ఏ పార్టీ కూడా న్యాయం చేయలేదు. వన్ స్టేట్మెంట్, దట్స్ ఎనఫ్. ఐ నీడ్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్. 2007లోనే రంగనాథ్ మిశ్రా కమిషన్ చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి చట్ట మార్పిడి జరగలేదు, సవరణ జరగలేదు. మరి ఇన్ని కమిషన్స్, కాలేల్కర్, మండల్ది బీసీ కోసం వేసిన మండల్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కన్వర్ట్స్ ఆఫ్ ఎస్సీస్ టు క్రిస్టియానిటీ అండ్ ముస్లిం ఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్, దే షల్ బి గివెన్ అని చెప్పి రాశారు. దానిలో ఇన్ని కమిషన్లు ఉంటే సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము తెలుసుకుంటాం, ఆపండి అని జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ వేయాల్సిన అవసరం లేదు. సో ఇంకో కమిషన్ వేశారంటేనే దాని అర్థం వారికి ఇచ్చే ఉద్దేశం లేదు అని. ఆ విషయం మేము కలిసిన తర్వాత వారితో డిస్కస్ చేసినాక వారు చెప్పిన ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్స్ తర్వాత మరింత బలపడింది. సాధారణంగా కమిషన్ ఎవరైనా మనం వెళ్ళి రిప్రజెంట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఈ జాతిలో అన్యాయం అయిపోతుంది, ఈ జాతికి న్యాయం చేయండి అని అంటే ఎందుకు చేయాలి, ఎక్కడ ఉంది అన్యాయం, వీళ్ళకి ఇస్తే ఇంకొకరు పోరా, వాళ్ళకి ఇస్తే వీళ్ళు పోరా అని ఎదురుదాడి చేయటం, ఎదురు ప్రశ్నలు వేయటం సాధారణంగా ఎక్కడ ఉండదు. వింటారు, ఓకే మీ వాదన మీరు చెప్పండి, మా రిపోర్ట్ మేము ఇస్తాం అంటారు. కానీ దే స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ అస్. ఓకే ఫైన్, అది వారికి ఉన్న లిబర్టీ, ఆర్గ్యూ చేయొచ్చు, తప్పలేదు. లేదా ఆ ప్రాసెస్ లో ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. అంటే ఎదురు ప్రశ్నలు వేస్తే ఇంకా కొంత సమాచారం వస్తుందని కూడా అడిగి ఉండొచ్చు, దాన్ని మనం తప్పుపట్టలేము. కానీ అసలు కమిషన్ వేయాల్సిన నీడ్ లేని దగ్గరే ఒక కమిషన్ వేసింది అంటే రిపోర్ట్ ఈజ్ ఆల్రెడీ దేర్, ఫ్యాక్ట్స్ ఆర్ ఆల్రెడీ దేర్, దే ఆర్ వెరీ క్లియర్, సోషల్ రియాలిటీ ఈజ్ క్లియర్ అండ్ ఎవ్రీబడి నోస్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ neither the Supreme Court nor the Parliament is coming forward to render justice to this community. ఇది ఫ్యాక్ట్. కాబట్టి ఈ న్యాయం పొందాలి. కాంగ్రెస్ చేయలేదు, బీజేపీ చేయలేదు, చేసే ఉద్దేశంలో కూడా లేదనేది అర్థమవుతుంది. రాష్ట్రానికి వస్తే
ఒకసారి తెలుగుదేశం, మరొకసారి వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం, ఇంకా 2-3 పార్టీలతో ఒక గుంపుగా ఏర్పడి గుంపు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నారు. 14లో గుంపు ప్రభుత్వం, 19 మళ్ళీ ఇప్పుడు 24లో గుంపు ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? రిజల్యూషన్ అయితే చేశారు అసెంబ్లీలో. ఏమని? ఇది అన్యాయం, వాళ్ళకు కూడా ఇవ్వాలి అని, క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఇవ్వాలని రిజల్యూషన్ చేశారు. అసెంబ్లీ రిజల్యూషన్ వల్ల ఏం ప్రయోజనం ఉంది? జరగాల్సిన రిజల్యూషన్ పార్లమెంట్ లో కదా, జరగాల్సిన సవరణ పార్లమెంట్ లో కదా. అది చేయకుండా ఇక్కడ 25 మంది ఎంపీలు ఏపీ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత వెళ్తున్నారు. ఈ 25 మంది ఎంపీలతోనే పార్లమెంట్ లో గత 12 సంవత్సరాలుగా ప్రతి బిల్లు పాస్ అవడానికి వీళ్ళ ఓట్లే కారణం. వీళ్ళు ఓట్లు లేకపోతే ఏ బిల్లు కూడా పాస్ అయ్యేది కాదు. మీరందరూ చదువుకున్నాడు, మీకు తెలుసు. నేను మాట్లాడిన దానిలో తేడా ఏమైనా ఉందో మీరు చెక్ చేయండి. మరి అలాంటప్పుడు మేము రిజల్యూషన్ చేసిన అంశం మీద బిల్లు పెట్టి వీరికి ఈ రాయితీ అందించే ఏర్పాటు చేయమని తెలుగుదేశం ఎందుకు అడగలేదు? వైఎస్ఆర్సీపీ ఎందుకు అడగలేదు? జనసేన ఎందుకు అడగలేదు? వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలి? ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? ఇన్ఫ్లుయెన్స్ అంతకంటే కావాలా? ఇచ్చే ఉద్దేశం ఉంటే ఈ రోజైనా పెట్టండి. ఇప్పుడు కూడా మీ ఎంపీల మీదే ప్రభుత్వం నడుస్తుంది కదా. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రతి బిల్లుకి ఆమోదం చెప్తున్నారు కదా, ఓటేస్తున్నారు కదా. వక్ఫ్ బిల్లుకి కూడా వైఎస్ఆర్సీపీ ఓటేసింది కదా. అలాంటప్పుడు ఈ బిల్లు పెట్టించి మీరు 25 మంది ఓటేస్తే పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుద్ది. 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే అక్కడతో ఎండ్ అయిపోద్ది. వన్స్ ఫర్ ఆల్ ఇట్ ఈస్ డన్, శాశ్వతంగా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకవేళ బాలకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ ఇంకోటో బేస్ చేసుకుని దీనికి అనువు ఇవ్వకపోతే పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయాలి. అండ్ దీస్ అమెండ్మెంట్స్ ఆర్ విత్ ఇన్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ ఫ్రేమ్ ని దాటడం లేదు, వాల్యూస్ ని దాటడం లేదు, స్పిరిట్ కి బయటకు వెళ్ళడం లేదు. వై? బికాస్ రిలీజియన్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా ఫర్ ఎనీ అఫర్మేటివ్ యాక్షన్. సో ఈ సిచ్యువేషన్ లో ఇది సాధించాలి, న్యాయం పొందాలి. న్యాయం పొందాలి అని అంటే మనం మాట్లాడుకున్నంత మాత్రాన సరిపోదు, మాట్లాడుకోవాలి. దానివల్ల నాలెడ్జ్ వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది సబ్జెక్టు. బట్ రోడ్ల మీదకి రావాలి, వేలాదిగా రావాలి, లక్షలాదిగా రావాలి. బలం ఏంటో చూపించాలి. బలం చూపించి వీరందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇది లక్షల మంది వ్యతిరేకిస్తున్నారు, కోట్లాది మంది వ్యతిరేకిస్తున్నారు, అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అన్యాయం చేశాయి, వీరికి న్యాయం చేయడం లేదు, తెలుగుదేశం చేయడం లేదు, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ అని చెప్పుకుని క్రిస్టియన్ ఓట్లు వేయించుకుని క్రిస్టియన్స్ కోసం పోరాటం లేదు, జనసేన బీజేపీతో కలిసి మాది ఒక ఐడియాలజీ లెఫ్టిజం కమ్యూనిజం అని చెప్పి ఈ రోజు సనాతన అని చెప్పేసి పూర్తిగా ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోయిన పరిస్థితిలో వారు కూడా చేయడం లేదు. సో ఈ పరిస్థితిలో జనం ముందుకు రావాలి, జనబలంతోనే దీన్ని సాధ్యం చేసుకోవాలి. నేను ఈరోజు రాష్ట్రంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి జనం ముందుకు రావడానికి గల ఉద్దేశం ఏమిటంటే, 80 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉండిపోయారు సామాన్య పేద మధ్య తరగతి జనం, రియల్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశానికి చెందినటువంటి నిజమైనటువంటి వారసులు ఈనాటి వరకు అధికారంలోకి రాలేదు. వాళ్ళు అధికారంలోకి రావాలి. వాళ్ళ అధికారంలోకి రావాలంటే ఒక రాజకీయ వేదిక కావాలి. రాజకీయ వేదికలంటే ఏ వైసీపీలోనో టీడీపీలోనో చేరితే ఒక మంది ఎంపీనో మినిస్టరో దొరుకుతుంది. అది నాకు ప్రయోజనం లేదా నా కుటుంబానికి ప్రయోజనం, జాతికి ఏం ప్రయోజనం. అందుకనే అలాంటి పార్టీల్లోకి వెళ్లకుండా సొంతంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఈ అణగారినటువంటి జనం కోసం, పేద జనం కోసం, సామాన్య మధ్యతరగతి జనం కోసం ఏర్పాటు చేసి వచ్చాం. ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడిన ఈ పార్టీలు, రిజల్యూషన్ చేసిన ఈ పార్టీలు ఇప్పుడు ఈ అంశం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే ఎక్కడా కూడా ముందుకు వచ్చి చేసిన పని లేదు. ఎక్కడైనా వస్తే మేము మద్దతు ఇస్తామని ఒక మాట తప్ప అసెంబ్లీలో చర్చించి పార్లమెంట్ లో బిల్లు పెట్టి దీనికి సొల్యూషన్ తెచ్చే పని చేయడం లేదు. కాబట్టి వీళ్ళ నిజ స్వరూపాలు క్లియర్ గా అర్థమైపోయినటువంటి పరిస్థితిలో ఎవరు మనతో ఉంటారు, ఎవరు మన కోసం పోరాడతారు, ఎవరు మనకి పనిచేస్తారు అనేది గ్రహించి రాబోయే రోజుల్లో కనీసం ఈ పెట్టుబడిదారుల పార్టీలకు మళ్ళీ ఈ హాల్లో ఉన్న వాళ్ళు సగం మంది వైసీపీకో, సగం మంది టీడీపీకో, ఆ గుంపు పార్టీలకు ఓట్లు వేసి ఇలా ఎన్ని సెమినార్లు పెట్టినా ప్రయోజనం లేదు. ఇక మీదటైనా కనీసం మన ఓటు మన మనుగడ కోసం వాడుకుందాం, మన వృద్ధి కోసం వాడుకుందాం, మన
అధికారంలో అడుగు పెట్టే దారి కోసం వాడుకుందాం అని ఆలోచించండి. ఎందుకనంటే అన్నింటికి మూలం ఎక్కడుంది అనంటే చట్టసభలో నిర్ణయం చేసే అధికారం మనకి లేదు. కాబట్టి నిర్ణయం చేయగలిగే అధికారం కనుక మనకే ఉంటే, ఒక హోమ్ మినిస్టర్ లేదా ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటే వాళ్ళకి నిర్ణయం చేసే అధికారం ఉండదు. నిర్ణయం చేసే అధికారం అని అంటే ఆ సిద్ధాంతంతో, ఆ ఆలోచన విధానంతో చట్టసభను ఏర్పాటు చేసినప్పుడు, ఒక అసెంబ్లీనో పార్లమెంట్ లోనో మెజారిటీగా ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. మెజారిటీగా లేకపోయినా కనీసం మన సీట్ల మీద ఆధారపడిన ప్రభుత్వం, ఉదాహరణకి తమిళనాడులో లాంటి ప్రభుత్వం ఈ 2-3 సీట్ల మీద ఆధారపడి పనిచేసే ప్రభుత్వం అయినా ఉంటే, 2-3 సీట్లు ఉన్నా కూడా వీరికి జరగాల్సిన న్యాయం కోసం నిలదీసి చట్టాన్ని మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ద ఫైనల్ సొల్యూషన్ లైస్ ఇన్ ఎక్సర్సైజింగ్ అవర్ అడల్ట్ ఫ్రాంచైజ్ prudently, wisely, intelligently. ఇన్నాళ్ళు అమ్ముకున్నాం, దాసోహం అయ్యాం, అక్కడ ఇక్కడ బీర్లకి బిర్యానీలకి అలవాటు పడి ఒళ్ళు అమ్ముకుని, ఆలోచన అమ్ముకుని, శ్రమను అమ్ముకుని, ఓటు అమ్ముకుని 80 సంవత్సరాలు బ్రతికేశారు. ఇంకా ఇలాగే బ్రతకాలి అనుకుంటే ఇలాంటి సభలు ఎన్ని పెట్టినా న్యాయం దొరకదు. తిరగబడాలి, రావాలి, రోడ్ల మీదకి రావాలి, ఉధృతంగా రావాలి. జన బలంతోనే, జన ప్రపంచనంతోనే కోల్పోయిన ప్రతి హక్కు కూడా సాధ్యమవుతుంది. కోల్పోయిన హక్కులు ప్రార్థనలు చేసి, బిచ్చమెత్తి, బ్రతిమలాడి దేహి నడుపుకుంటే రావు, నిరంతరమైన పోరాటంతోనే వస్తాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నోరు లేని మేకల్లా కాకుండా, యజ్ఞాల్లో యాగాల్లో బలయ్యే మేకల్లా కాకుండా గర్జించే సింహాలుగా ముందుకొచ్చి కోల్పోయినవి సాధించుకోమని చెప్పున్నారు. ఆ స్ఫూర్తితో ముందుకు నడిచి సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. Sir, okay. Sir, 2 minutes. Before word of thanks, just to open up some of the stage. Also, John, please come out to that. Here, Master Bill. So,